ఎలా డెవలప్ చేయాలి ఆంధ్రాని, ఆంధ్రాని ఎలా పైకి తీసుకురావాలి, ఇండస్ట్రీని ఎలా తేవాలి, ఎంప్లాయ్మెంట్ ఎలా పెంచాలి, అవన్నీ థింకింగ్ చేస్తున్నారు. ఇంతకుమున్న ప్రభుత్వం ఏంటంటే ఒకరి మీద కక్షతోటి తప్పిన తప్ప వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ లేదు. ఉన్న తెచ్చినని అప్పులన్నీ తెచ్చి అంతా ప్రజలకు పంచుతున్నారు, కానీ యూజ్లెస్ అదంతా. ఇప్పుడైతే చంద్రబాబు బెటర్. ఇంకోటి ఏంటంటే ఇంత ముందుకు ఆంధ్రాలో ఆ పరిస్థితి ఉండే, ఇప్పుడు తెలంగాణ ఆ పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ చేంజ్ అయ్యింది. సో గవర్నమెంట్ చేంజ్ అయిన వల్ల ఈ తెలంగాణ మొత్తం మళ్ళీ 60 ఏళ్ళకి డెవలప్మెంట్ మొత్తం 60 ఏళ్ళ వెనుకకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కేసీఆర్ మళ్ళీ వస్తే ఏమైనా తెలంగాణ డెవలప్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎలాగైనా మారిపోతుంది, ఎందుకంటే ప్రజలకి అందరికి తెలిసిపోయింది. రైతులను మోసం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని తప్పుడు వాగ్దానాలు, వాళ్ళకి ఏది అంటే అది వాళ్ళు 10,000 ఇస్తే 15,000 ఇస్తాం అలా అని చెప్పేసి అంతా మోసం చేసినారు. ఒక 6 గ్యారెంటీలు అన్నారు. ఏ గ్యారెంటీ ఏంది? ఒక గ్యారెంటీ తప్ప. ప్రజలకి చాలా ఇబ్బందికరమైంది. హైడ్రా రావడం కానీ చాలా ఇబ్బందికరమైంది. రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. దానివల్ల ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఎవరన్నా మన రియల్ ఎస్టేట్స్ వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్ చేద్దామన్నా ఏది చేద్దామన్నా వాళ్ళు భయపడుతున్నాడు. ఆంధ్రాకి వెళ్దామని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీ కూడా అలాగనే అయిపోయింది. ఎందుకంటే వాళ్ళని బెదిరించి కేసులు పెట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు ఈ గవర్నమెంట్. వాళ్ళు చెప్పిందే నడవాలి. అలా అంటే ఇప్పుడు దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్ చేశారు, ఆల్ పార్టీ ఓడి కింద లెక్క. మరి ఆయన మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి కదా. చేసినండి చూపెట్టుకోనికి, అంతేనంటారా? చూపెట్టుకోనికి ఏంటంటే మా మనిషి కాదు అన్నట్టు ఏడ్చినాడు. అంతే తప్ప ఏం డ్రామా పాలిటిక్స్, ఇవన్నీ డ్రామా పాలిటిక్స్. ఇప్పుడు ఒకరి మీద పడితేనే అది విమర్శన అవుతుంది, ఇద్దరి మీద డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మొన్నటిదాకా అల్లు అర్జున్ మీద పడినారు వాళ్ళు. అల్లు అర్జున్ మీదనే ఫోకస్ ఉంది. ఇప్పుడు వేరే ఫోకస్ తప్పాలంటే వేరే మీద పోవాలి కదా. ఇప్పుడు అలా చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు డైవర్ట్ చేయడం కోసం ఇది ఐడియా. పథకాలు డైవర్ట్ చేయడానికి ఇవన్నీ బయటకు తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకోటి ఏంటంటే ఢిల్లీకి వెళ్తున్నాడు. ఎన్నిసార్లు పోయిండు? లెక్క లేని సన్ని పోయిండు. ₹1 తెచ్చింది లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఒక ప్రాజెక్ట్ తెచ్చింది లేదు, ఏది లేదు. ఏంటంటే డైవర్సేషన్ పాలిటిక్స్ నడుస్తుంది తప్ప ప్రజలకు చేసింది లేదు, ఒరిగింది లేదు, ఏం లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో 3 పార్టీలు ఉంటాయి కదా, ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. బీజేపీ ఉంటుంది, ఏది ఉన్నా ఏది చేసినా రైతులు మొత్తం టీఆర్ఎస్ సైడే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి రైతు బంధు, వాడు ఏ పంట పండిస్తలేడా ఏది లేదు. రైతు టెన్షన్గా రూపాయి అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు రైతుల గోస చూడండి. అదే పల్లెల్లో ఓడిపోయింది, పల్లెల్నే ఓడిపోయింది. పల్లెల్నే బట్టవాద మాటలని చెప్పి గవర్నమెంట్ మొత్తం ఇవి ఇస్తాము వాళ్ళకంటే ఇంకో కళ్యాణ లక్ష్మి ఇస్తాము, తులం బంగారం ఇస్తాము, అన్నీ ఏం లేవు, అన్ని ట్రాష్. అంటే ఇప్పుడు 3 పార్టీలు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఊర్లో రాజకీయ నాయకులు కొంచెం వేరేగా చూసారు. అది అయితే కరెక్టే, వాస్తవం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కింది స్థాయి నుంచి కొంచెము టీఆర్ఎస్ వాళ్ళు చూసుకోలేదు. వాళ్ళు కొంచెం తప్పిదం ఉంది. దానివల్ల కూడా కొంచెం దెబ్బతింది. నెంబర్ 1 టీఆర్ఎస్, నెంబర్ 2 బీజేపీ వస్తుంది. నెంబర్ 3 వస్తుందో రాదో కూడా డౌటే నాకు. ఇంకా 4 సంవత్సరాలు ఇంకా గవర్నమెంట్ ఉంది. 4 సంవత్సరాలు బెటర్మెంట్ అవుతారు. వీళ్ళతో ఏం కాదు బాస్, ఏమి కాదు. అప్పుడు ఇట్లా డప్పు సప్పుడు చేస్తారో అయిపోయి చల్లగా అయిపోతుంది. వాళ్ళకి ఏమి ఇవ్వరు. ఇప్పుడు కూడా చూడు, రైతులకి అంతకుముందు 6 పథకాలు ఉన్నాయి. అందులో రైతు బంధు పథకం ఉంది. మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటారు. అంటే పిచ్చోళ్ళని చేయడానికే రైతులని. ఇప్పుడు పల్లెలలో కూడా అదే నడుస్తుంది. మీరు ఆల్రెడీ తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి అడుగుతున్నారు. క్వశ్చనింగ్ చేస్తున్నారు ప్రతి పల్లెలలో, గ్రామాలలో, పంటలలో. నెగిటివిటీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మన ముసలోళ్ళు పెన్షన్ వాళ్ళు తీసుకుంటారు కూడా. ఇంతకుముందు కేసీఆర్ 2,000 ఇస్తుండే, వీళ్ళు 3,000 ఇస్తా, 4,000 ఇస్తా అన్నారు. ఇప్పుడు అవి వస్తలే 2,000, ఇప్పుడు ఇవి కూడా వస్తలే అని చెప్పి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. ఆంధ్రాలో ఇప్పుడే స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అయింది. వాళ్ళు కొంచెం పుంజుకోనికి టైం పడుతుంది. అయినా కట్టుకోవాలి. అవి అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అంతే కదా. పాత అప్పులు ఉంటే గవర్నమెంట్ కి, మరి రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి వచ్చిన 100 రోజులని తీరుస్తా అన్నాడు. మళ్ళీ ఏ ధీమతం తీరుస్తా అన్నాడు? ఆయనకు తెలియదు. అప్పుడు నేనేదో బంగారు బిందెలనే అనుకున్నా, ఈరోజు అన్ని మట్టి కుండలనే అని చెప్పేసి నీకు ఇప్పుడు తెలిసిందా? ప్రతి గవర్నమెంట్ అలానే ఉంటుంది. మళ్ళీ ఎందుకు చెప్పినప్పుడు ప్రజలకు ఎందుకు మోసం చేసి వచ్చినావు? నువ్వు ప్రజలను పిచ్చోళ్ళని చేసి ఓట్లు వేయించుకుని దండుకొని ఇప్పుడు నువ్వు పట్టించుకోకుండా నువ్వేమో ఫారెన్కి వెళ్ళిపోయినావు. నిన్నేమో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండు. చంద్రబాబు నాయుడు శిష్యుడు అని చెప్పేసి గేలు చేసేవారు. ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారిని టచ్ చేయాలి.
చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఒక శిష్యుడే కదా. ఆయన శిష్యుడే కరెక్టే. రేవంత్ రెడ్డి గారు ఒక స్టేజ్ వచ్చేంత వరకు ఒకళ్ళని పట్టుకుంటాడు. ఆ స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేస్తారు. ఇప్పుడు సేమ్ అదే అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చినప్పుడు నా తెలంగాణ అని పుస్తకం చేతిలో పెట్టాడు. అంటే దాని మీనింగ్ ఏంటిది? నాదే నీది అన్నట్టు. అదే పొజిషన్.